హలో 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 నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లలిత, గౌతమ్ నగర్, గోదావరి. లలిత గారు, మీకు ఉన్నటువంటి సమస్య ఏంటో చెప్పండి. నాకు బక్క థైరాయిడ్ వస్తుందండి, సంవత్సరం అవుతుంది వచ్చి. ఓకే. అప్పటి నుండి మందులు కంటిన్యూగా వాడుతూనే ఉన్నా. మరి ఇప్పుడు 3 months అయితే ఇచ్చిండ్రు. ఇప్పుడు 5 mg లో సగం డోస్ వేసుకోమని ఇచ్చిండ్రు. ఓకే. మొత్తం నార్మల్ స్టేజ్కి వచ్చింది. మరి ఇంకెప్పుడు ఈ మందులు బంద్ చేపిస్తాడని. ఓకే, తప్పకుండా లలిత గారు, ఇప్పుడు మీరు అడిగినటువంటి సందేహానికి సంబంధించి డాక్టర్ గారు మీకు సమాధానం ఇస్తారు, చక్కగా వినండి. సో ఆమెకి 1 year థైరాయిడ్ వచ్చి 1 year అవుతుందండి లలిత గారు. హైపర్ థైరాయిడిస్. అవునవును. హైపోనా అండి? హైపరా? అదే బక్కగా. హైపర్లో అంటే ఇప్పుడు హైపర్లో అంటే లెవెల్స్ తగ్గిపోవడము, అందులో ఎక్కువ అయిపోవడం, పెరగడం. సో అదే హార్మోన్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడం. అయితే ఇందులో మీకు ఆ లెవెల్స్ నార్మల్కి వచ్చాక స్లోగా రెడ్యూస్ చేస్తారండి. డోసేజ్ అనేది మీకు స్లోగా రెడ్యూస్ చేస్తారు, చేసి స్టాప్ చేస్తారు. 5 mg లో సగం ఇస్తున్నారంటే ఇప్పుడు 0.5లో అంటే దాంట్లో హాఫ్ కదా. సో స్లోగా ఎలా రెడ్యూస్ చేస్తారు? ఇప్పుడు డైలీ తీసుకుంటుంది కదా, దే కెన్ మేక్ ఇట్ ఆల్టర్నేట్ డే. ఓకే. తర్వాత వీక్లీ 3 days. సో స్లోగా దాన్ని స్టాప్ చేయొచ్చండి. మీరు లైఫ్ లాంగ్ తీసుకోవాలని ఏం లేదు, కానీ మళ్ళీ మీరు ఆపేశాక మీరు డైట్, స్ట్రెస్ లెవెల్స్ కూడా, తనకి ఏమైనా స్ట్రెస్ ఉందా మరి ఆ స్ట్రెస్ లెవెల్స్ కూడా చూడాలి. తను చూసుకొని ఆ స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి. తర్వాత డైట్ కంట్రోల్, అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే తనకి నార్మల్గా ఉండొచ్చు. ఓకే, అంటే కంప్లీట్గా ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కంప్లీట్గా కూడా టాబ్లెట్స్ అనేవి ఆపచ్చు. ఓకే. సో లలిత గారు విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పినటువంటి సలహాలు పాటించండి, చక్కని ఫలితాలు పొందుతారు.